అది రియల్ క్యారెక్టరు మామూలుగా అయితే నటిస్తారు. ఏదో మొన్న నేను ఒక ఇంటర్వ్యూలో గురించి ఒక పెద్ద స్టార్ ఏం చెప్పారంటే, కెమెరా పెట్టినప్పుడే మేము రియల్ క్యారెక్టర్లు వస్తాయి. మనము ఉపేందర్ అనే ఒక యాక్టర్ ఏం చెప్తారంటే, కెమెరా పెట్టినప్పుడే మా రియల్ క్యారెక్టర్స్ వస్తాయి, అవి మామూలు టైంలో నేను నటిస్తుంటాను అన్నట్టు. కానీ ఇక్కడ రివర్స్ జరిగిందంటారా? అంటే ఆయన రియల్ క్యారెక్టర్ అదే, కానీ కేవలం అప్పుడప్పుడు మాత్రం బయటకు వస్తుంది అనుకోవాలంటారా, లేకపోతే అది యథాలాపంగా నోటి నుంచి వచ్చేసిన మాటలుగా భావించాలంటారా? ఈ రీసెంట్ ఇష్యూస్ 4 సందర్భాలు చెప్పుకుందాం. ఒకటి ఫస్ట్ చెప్పేది ఏంటంటే, మనం ఎక్కడికన్నా వెళ్ళాము, మనం పిలవబడ్డాము ఒక దగ్గరికి యాజ్ ఏ గెస్ట్ అన్నప్పుడు, మీరు వచ్చినందుకు నిండుగా ఉందండి, మాకు చాలా బాగుందండి అనిపించాలే తప్ప అనవసరంగా పిలిచామే వీళ్ళని అనిపించకూడదు వెళ్ళిన తర్వాత. రీసెంట్ 4 ఇష్యూస్ చూసుకుంటే, ఒకటి అక్కినేని గారి స్మారకోత్సవం, ఆయన్నే స్మరించుకోవాలి అక్కడ, అంతే. ఆ ఈవెంట్ మొత్తం ఆయన కోసమే డిజైన్ చేయబడిన ఈవెంట్. ఒక పురస్కారం కూడా ఇస్తే బాగుండు అని అనుకున్నారు. ఎవరికి ఇస్తే బాగుంటుంది? సినిమాకి 2 కళ్ళు అయ్యన్నారు ఎన్టీఆర్, తర్వాత బాగా వినబడే 3వ కన్ను చిరంజీవి గారు అని భావిస్తాం కాబట్టి ఆయన్ని పిలిచి పురస్కారం ఇచ్చారు. నువ్వు ఆ పురస్కారాన్ని పురస్కరించుకొని పండ్లికలు ఇచ్చి నవ్వి, ఇంకేమైనా ఆయనతో ఏమైనా అనుబంధం ఉంటే దాని గురించి 4 మాటలు చెప్పి పిలిచిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటే సరిపోయేది. అక్కడ ఏం చెప్పావు? గతంలో నేను ఒకసారి ఇలా నాకు ఒక అవార్డు వచ్చినందుకు, అది వజ్రోత్సవం ఈవెంట్, మోహన్ బాబు గారు, నేను అవార్డు తీసుకోవడానికి వెళ్తే ఒక ఆయన ఇట్టా చూశాడు. ఆయన అట్టా చూశాడని చెప్పి అవార్డు అక్కడ పడేసి వచ్చేసాను నేను, నాకు వద్దు ఇది అని. తర్వాత అతను నాకు ఎన్ని పురస్కారాలు వచ్చినా కూడా ఓ తృప్తి లేదు, ఇది నాకు అంత తృప్తిని ఇచ్చింది అని చెప్పావు. సరే, నీ తృప్తి బాగానే ఉంది. అక్కడ ఏమైంది? ఏఎన్ఆర్ స్మారకోత్సవం కాస్త యూటర్న్ తీసుకొని మోహన్ బాబు చిరంజీవి, మోహన్ బాబు చిరంజీవి సిట్యువేషన్కి అనవసరం, అది అవుట్ ఆఫ్ సిలబస్. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు రీసెంట్ నిన్న మొన్న జరిగిన ఇష్యూస్, ఎక్కడికి వెళ్ళావు? లైలా దగ్గరికి వెళ్ళావు. లైలా గురించి మాట్లాడి, లైలా గురించి ట్రైలర్ బాగుంది, అది బాగుంది, వీళ్ళు బాగా చేశారు, వాళ్ళు బాగా చేశారు, ఇనఫ్. ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందింది. ఎందుకు వచ్చింది నీ ప్రజారాజ్యం? అదేదో నువ్వు జనసేనకు సంబంధించిన ఆవిర్భావ దినోత్సవం పెట్టుకుంటే అక్కడ చెబితే పద్ధతి. ఇక్కడ నీ వెనక లైలా ఉంది, వాళ్ళకి జనసేన అవసరం లేదు, ఇది అవసరం లేదు. మళ్ళీ అదో టర్ను. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు లైలా వినబడట్లా, ఏవేవో వినబడుతున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? బ్రహ్మ ఆనందం అనే సినిమా. బ్రహ్మానందం గారి కొడుకు పాపం ఎప్పటి నుంచో తండ్లాడుతున్నాడు, ఒడ్డు పొడుగు బాగుంటాడు, మన తరం నటులతో ఈక్వల్. ఓ ప్రభాస్ని, ఎన్టీఆర్ని ఎలా చూస్తున్నామో, అల్లు అర్జున్ ఎలా చూస్తున్నాం, అలా చూడాల్సిన వ్యక్తి ఎందుకో ఈ మధ్య కనబడట్లేదు. పాపం వాడికి ఏం తక్కువ అనుకున్నాడు ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి చిరంజీవి. నా కొడుకులా భావించి నేను వచ్చాను అన్నావు, అంతవరకు బాగుంది. నెక్స్ట్ నీకు తెలుసా బ్రహ్మానందం ఎలా వచ్చాడో అని? ఎర్రీ డాష్ అనే ఒక పదం వాడావు. స్టార్టింగ్లో బ్రహ్మానందం రెడ్ డ్రెస్ వేసుకొని ఎర్రీ ఆ పదం కూడా వాడి అలా వచ్చాడు, ఇలా ఉన్నాడు, ఏమీ తెలియని ఎడ్డెడ్గా ఉన్నాడు. ఆయనకు నేను దగ్గరుండి ఎలా చేయి అలా చేయి అని చెప్పాను. తర్వాత ఎడ్డి మొహం వేసుకొని చూస్తుంటే నా మేకప్ మ్యాన్కి సంబంధించినటువంటి ఆ బోర్డింగ్ పాస్ని తీసి, నీ పేరు ఇక నుంచి అది కాదు ఇది అని చెప్పి ఆ ఫ్లైట్ ఎక్కి నాతో వచ్చాయని చెప్పి తీసుకొచ్చాడంట. మరి నీ బోర్డింగ్ పాస్ మీద నేను, నా బోర్డింగ్ పాస్ మీద నువ్వు ఎలా పోతావో నాకు ఇప్పటిదాకా అయితే తెలియదు మరి. బట్ అక్కడ జరిగింది, ఆ రోజుల్లో అవకాశం ఉండొచ్చు. వెళ్ళిపోయాడంట. ఫ్లైట్ ఫస్ట్ టైం అంట ఎడ్డెడ్డిగా చూస్తున్నాడంట, అలాగే దిగాడంట. ఇంటికి రాగానే వాళ్ళ తమ్ముళ్ళు అడిగారంట, ఎవరన్నా ఈయన ఇట్టిట్టున్నాడు అన్నారంట. ఆయన ఇప్పుడు ఇట్టిట్టున్నాడు కానీ రేపటి రోజు ఎట్టెట్టనో అయిపోతాడు, నేనే దగ్గరుండి ఉలి చెక్కినట్టు చెక్కుతాను ఇట్టిట్ట శిల్పంలాగా అని చెప్పాడు. చెప్పి ఏం తీసుకెళ్ళాడు? అన్ని స్టూడియోలు తిప్పాడండి, నన్ను పెట్టుకోండి అని నేను చెబితే ఆయనకి తండోపతండాలుగా అవకాశాలు వచ్చాయి. ఈరోజు మీరు చూసే బ్రహ్మానందం నేను చెక్కిన బ్రహ్మానందం అని చెప్పావు. అది బ్రహ్మానందం చెప్పాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు బ్రహ్మానందం గారు మీ అరంగేట్రం ఎట్ట మొదలైంది చెప్పండి మీ గురించి అంటే, గతంలో నాకు ఇలా చెప్పారు. అది ఆయన చెప్పుకో, నువ్వు చెప్పుకోకూడదు పెళ్ళికొడికి ఈయన చొక్కా నాది అని, అవసరం లేదు. నెక్స్ట్ అక్కడ ఏమైంది? బ్రహ్మ ఆనందం కాస్త ఎక్కడికో పోయింది. సరే పోనీ ఆ సినిమా గురించి ఏమైనా మాట్లాడిద్దామా అని ట్రై చేశారు. సినిమా గురించి సుమ గారు మాట్లాడేది, ఇది తాత మనవాడికి సంబంధించిన సినిమా అండి, మీ తాతగారి గురించి మీకు అనుభవాలు చెప్పండి. మా తాత గొప్పోడు, అది ఇది ఏదో చెప్పుకో, మంచి రసికుడు, ఇంట్లో 2 ఉండేవాళ్ళు, ఆ రూమ్లో ఒకరు ఉండేవాళ్ళు, బయటికి వెళ్తే ఇంకెంతమంది ఉంటారో తెలియదు, అడుగడుగున ఉండేవాళ్ళు. అవసరమా? అవసరం లేదు. సరే అంతవరకు పోయింది. ఇది వివాదం పైన వివాదం అవుతుంటే అదేంటిది హ్యాట్రిక్ కొట్టాలనుకున్నాడో ఏంటో తెలియదు కానీ ఇప్పుడు ఆడపిల్లల అంశం వెంటనే. ఇప్పుడు ఆడపిల్లల అంశం కూడా సరే, ఒక తండ్రిగా ఒక పౌరుడిగా నీ హక్కులే, నీ కోరికను ఎవరూ కాదనరు, నీ ఇష్టం అది. ఇప్పుడు అమ్మాయి పుడితే ఒక అబ్బాయి ఉండాలని అందరూ అనుకుంటారు, అబ్బాయి ముందు పుడితే ఇంకో అమ్మాయి ఉంటే బాగుండాలని అందరూ అనుకుంటారు.
అవును. ఇంట్లో అమ్మకి కొడుకు ఇష్టం, తండ్రికి కూతురు ఇష్టం అని చాలా సందర్భాల్లో చాలామంది మాట్లాడుకుంటారు. నీ కోరికలో కూడా తప్పు లేదు, నువ్వు చెప్పడం కూడా తప్పు లేదు. కానీ యాజ్ ఏ చిరంజీవిగా నువ్వు ఉన్నప్పుడు ఆ పదం చెప్పడం తప్పు, పైగా బహిరంగంగా చెప్పడం తప్పు. రైట్. ఇప్పుడు అది రేపటి రోజు క్రైమ్ కూడా అవుతుంది. ఏ విధంగా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎవడో ఏం చేస్తాడు, ఆడపిల్ల పుట్టిందని చెత్తకుండీలో వేస్తాడు, నువ్వు వెళ్ళి పట్టుకుంటావు, ఎరా ఇలా చేయడం తప్పుగా. అబ్బాయి లేదండి, మాకు మేము చిరంజీవి గారి ఫాలోవర్స్ని, ఆయన చెప్పాడు ఆడోళ్ళు వద్దు అబ్బాయిలే కనండి అని. ఇప్పుడు 3 సంతానం నాకు అమ్మాయిలే కానీ అందుకే చెత్తకుండీలో పడేసాను అంటారు. వాట్ ఎవర్ నీ అభిప్రాయం, నువ్వు చిరంజీవిగా ఉన్నప్పుడు నిన్ను 1 కోటి మంది ఫాలో అయినప్పుడు నీ అభిప్రాయం తప్పే. నువ్వు చిరంజీవి కాకుండా కొన్నిదెల శివప్రసాద్ రావు అన్నప్పుడు నువ్వు చెప్పింది కరెక్టే, అది నీ అభిప్రాయం. అందరూ చెప్పుకుంటారు అలా, నాకు అట్లా కోరిక ఉందండి అని. నిన్ను 10 మంది ఫాలో అవుతున్నారు. ఇప్పుడు నువ్వు మన గతంలో సినిమాలు చూసే సమాజం ఏదో అవుతుంది అని చాలామంది అంటూ ఉంటారు. అంటే సినిమా టార్గెట్ అయిపోతుంది. సినిమా వాళ్ళే ఒక పెద్ద మహనీయుడే ఆడపిల్ల వద్దు అనే ఒక స్టేట్మెంట్ ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో బహిరంగంగా చెబితే ఆ రేంజ్లో చెప్పలేదండి. నాకు ఒక వారసుడు ఆడపిల్లలు ఉన్నారు అర్థమైతే అలాగే చేసుకున్నారు, ఆశపడ్డారు దాన్ని. ఇప్పుడు నేను 150 11 అలా అనలేదని నువ్వు చెప్పినంత మాత్రం అనకుండా అయితే పోలేదు. ఇది కూడా అంతే. రాహుల్